కేసీఆర్ జలద్రోహి, ఆర్థిక ఉగ్రవాది, కృష్ణా జలాల్లో తెలంగాణకు మరణశాసనం రాసింది ఆయన. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని నడి బజార్లో నిలబెట్టి దివాలా తీయించిండు సీఎం రేవంత్. నిజంగా చెప్పాలంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి దరిద్రం కల్వకుంట్ల కుటుంబం. అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని నిండా ముంచింది వాళ్ళు. పోలవరం కట్టినప్పుడు దాదాపు 8 మండలాలను ఆంధ్రప్రదేశ్లో రాత్రికి రాత్రే విలీనం చేస్తే కనీసం దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అక్కడ అన్యాయం జరిగింది. శ్రీశైలం నుంచి 100 టీఎంసీల నీళ్ళని తరలించకపోతుంటే రాయలసీమకు పోయి రోజామీడికి పోయి రాగి ముద్ద దీన్ని రాయలసీమను రత్నాలసీమ చేస్తున్నాడు. ఈ తెలంగాణని ఎండబెట్టిండు, పాలమూరుని పండబెట్టిండు. మళ్ళీ ఈరోజు ఒగలేడుపులు ఏడుస్తున్నాడు. ఆ ఒగలేడుపులు బంద్ చేస్తే బాగుంటుంది. మేము ఒక్కొక్కటి చరిదిద్దుతూ రాష్ట్రాన్ని దారిలో పెడుతున్నాం. కృష్ణా గోదావరి బేసిన్లపై జనవరి 2 నుంచి అసెంబ్లీలో చర్చిద్దాం రండి. ప్రజలు తీర్పు ఇచ్చిన కరడుగట్టిన నేరగాళ్లకు కనువిప్పు కలగడం లేదు. నిజంగానే కేసీఆర్ గారు మీకేమన్నా దమ్ము ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీకు ఒక సవాల్ విసిరిండు. నీవు ఒక పెద్ద మనిషిగా, మాజీ ముఖ్యమంత్రిగా నీ గౌరవానికి ఎక్కడ భంగం కలగకుండా చూసుకునే బాధ్యత నాది. నేను ఒక కొత్త ప్రస్తుసారి ముఖ్యమంత్రిగా అయినా మంత్రి కూడా చేయకుండా నీ సలహాలు సూచనలు ఏమన్నా ఉంటే తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా అని పదే చెప్పినా కానీ నీ అహంకారం, నీ బలుపుతోని, మీ కొవ్వుతోని అసెంబ్లీకి రాకుండా, అసెంబ్లీకి వస్తే ఎక్కడ మీరు చేసినటువంటి దొంగ పనులు, ఈ రాష్ట్రాన్ని దోసుకున్నటువంటి దోపిడీ మొత్తం బయటకు వస్తుందని చెప్పి అసెంబ్లీకి రాకుండా ఈరోజు ముఖం చాటుగా పెట్టుకున్నది మీరు. ఇక పాలమూరుల సభ పెడతా, ఆడ సభ, ఈడ సభ కాదు. రా, నీవు తెలంగాణ శాసనసభకు రా, అక్కడ తేల్చుకుందామని ముఖ్యమంత్రి గతంలో కూడా చెప్పిండు, మళ్ళీ నిన్న కూడా చెప్పిండు. నువ్వు రా, నీ సలహాలు సూచనలు ఏ రకంగా ముందుకెళ్దాము, ఎవరి హయాంలో ఎంత దోపిడీ జరిగింది, ఎవరి హయాంలో లక్షల కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టుల పేరు మీద, ఇరిగేషన్ పేరు మీద వృధా అయినాయి, ఎవరికి ఎంత కమిషా, పాలేంది నీళ్ళేంది మొత్తం తేట తెల్లం చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మరి ఎందుకు వస్తలేవా నువ్వు? ఎందుకు ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి వెళ్తలేవు? నీ వల్ల కాకపోతే నేనే అధికారులను తీసుకొని నీ వ్యవసాయ క్షేత్రానికి రమ్మంటే కూడా వస్తా అని చెప్పిండు ముఖ్యమంత్రి. వీడికి రావు కానీ ఇక నేను పాలమూరు కోతా, ఈడవోతా, ఆడవోతా, రెచ్చగొడతా, ఈ డ్రామాలు వేస్తుంటాం అన్నట్ల. రోజు 811 టీఎంసీల్లో 299 చాలు అని సంతకం పెట్టింది ఎవరు? 2 ఏళ్లలోనే పాలమూరు ప్రాజెక్టుకు 6,500 కోట్లు ఖర్చు చేసినాం. కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే వ్యక్తిని నేను. ఆయన ఆసుపత్రిలో ఉంటే వెళ్ళి పరామర్శించి వచ్చానని వెల్లడి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి 811 టీఎంసీలను కేటాయించడం జరిగింది. మాకు అన్ని అవసరం లేదు, మాకు బుక్కేడు చాలని చెప్పి 299 టీఎంసీలు సరిపోతాయని సంతకం పెట్టిందే మీరు. ఆ రోజు కేసీఆర్ గారు పెట్టిండ్రు. మళ్ళీ ఈరోజు ఒగలేడుపులు, దొంగేడుపులు ఏడిసే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రధాని మోదీ ఎరువు పంపించగానే ఇప్పుడు కేసీఆర్ కోలుకొని బయటికి వచ్చిండు. కాళేశ్వరంపై విచారణకు సిబిఐకి అనుమతి ఎందుకు రావడం లేదో చెప్పాలి. అరవింద్ కుమార్ విచారణకు డిఓపిటి నుంచి ఎందుకు పర్మిషన్ రావడం లేదో సమాధానం చెప్పాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత కలుగులోని ఎలుక లెక్క కేసీఆర్ బయటకు వచ్చి 76 నిమిషాల పాటు అవే అబద్ధాలను మళ్ళీ చెప్పిండు. కృష్ణాలోని 811 టీఎంసీల జలాల్లో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు చాలు అని సంతకం పెట్టి మన రాష్ట్రానికి మరణశాసనం రాసిన జలద్రోహి ఆయన. 5 ఏళ్లు తండ్రి కొడుకులు కేసీఆర్, కేటీఆర్ రాష్ట్రంపై ఆర్థిక అత్యాచారానికి పాల్పడ్డారు. రాష్ట్రాన్ని దివాలా తీయించారు. ఇప్పుడు కేటీఆర్ ఐరన్ లెగ్ అవుతున్నాడని
పార్టీ పగ్గాలు హరీష్కు అప్పగించాలనే డిమాండ్ వస్తుందని తెలిసి ఏం చేయాలో అర్థం కాక కేసీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. నిజంగా చెప్పాలంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కావచ్చు, అదేవిధంగా మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు, జూబ్లీహిల్స్ ప్రజలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబానికి కర్రు గాల్చి వాత పెడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి వాళ్ళ పుత్రరత్నం ఇక కేటీఆర్ వల్ల అయితే లేదు, ఆయన ఒక ఐరన్ లెగ్గు, కేటీఆర్ సారథ్యంలో ఏ ఎన్నికకు అయినా ఓడిపోతారని చెప్పి ఇక కనీసం భవిష్యత్తులో మా పార్టీ బతకాలి అంటే నేనే రావాలని చెప్పి ఆయన్నే బయటికి వచ్చి డ్రామాలు వేసే ప్రయత్నం చేస్తున్నాడు. మీరు ఎన్ని చేసినా అది మునిగిపోయే పడవ, గాలివానలో ఏదో పాట ఉంది కదా, అట్లా మునిగిపోతున్నది. అది ఇక దాన్ని ఒడ్డుకు చేర్చడం ఎవరి వల్ల కాదు. అది రోజు రోజుకు ఇంత దివాలా తీసి కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చింది. ఈ రాష్ట్రాన్ని నిజంగా చెప్పాలంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మిగులు బడ్జెట్తోని తెలంగాణ రాష్ట్రాన్ని అప్పజెప్పిపోతే 9 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం ఆస్తులు వందల వేల కోట్లు లక్షల కోట్లు అయినాయి. 40 ఎకరాల్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్ రోజు సంవత్సరం పెరుగుకుంటా ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి 600 ఎకరాలు అయింది. జూబ్లీహిల్స్లో నందినగర్లో చిన్న బ్యూటీ పార్లర్ నడుపుకునేటటువంటి కవితమ్మకు ఈరోజు బుర్జు ఖలీఫాలా, కెనడాలా, అమెరికాలా ఇట్లా వివిధ దేశాల్లో ఆస్తులు అంతస్తులు వచ్చినాయి. 100 కోట్ల ఎకరం భూమి ఉన్న దగ్గర జన్వాడల కేటీఆర్కు 10-15 ఎకరాలలో ఫామ్ హౌస్లు కట్టుకున్నాడు. ప్యారగాన్ చెప్పులు కూడా దిక్కులేని హరీష్ రావుకు ఈరోజు విలాసవంతమైనటువంటి మొయినాబాద్లో ఫామ్ హౌస్లు వచ్చినాయి, విల్లాలు వచ్చినాయి. వీళ్ళ పిల్లలంతా పోయి ప్రపంచంలోనే పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి ఆక్స్ఫర్డ్ లాంటి యూనివర్సిటీల్లో ఈరోజు వీళ్ళ పిల్లలు చదువుకునే స్టేజ్కి నిజాం నవాబును కూడా తలదన్నే శ్రీమంతులుగా ఈరోజు వాళ్ళు కొనసాగుతున్నారు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రానికి మాత్రము 8.5 లక్షల కోట్ల అప్పులు చేసినారు. ఈ రాష్ట్రానికి అప్పులు పెరిగినాయి, కల్వకుంట్ల కుటుంబానికి ఆస్తులు పెరిగినాయి. వీళ్ళు ఒక ఆర్థిక ఉగ్రవాదులు. ఈ ఆర్థిక ఉగ్రవాదులు అనేటటువంటి వాళ్ళు టెర్రరిస్టుల కన్నా డేంజర్. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండ్రు. నాశనం చేసిందే కాక ఇంకా మళ్ళీ ఈరోజు దొంగ అన్నట్లు మళ్ళీ ఒక సామెత ఉంది కదా, అట్లా మళ్ళీ ఇంకా డ్రామాలు వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మీరు డ్రామాలు కట్టి పెడితే బాగుంటుంది. వీళ్ళ మీద నమోదైనటువంటి అనేక కేసుల నుండి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి లోపాయికారి ఒప్పందంతో ప్రతి కేసు నుంచి వీళ్ళని కాపాడుతున్నాడు. ఈరోజు కాళేశ్వరం కుంభకోణం కేసులో రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీకి తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపి పంపితే ఈరోజు కూడా దాని పక్కన వాడేసి కేసీఆర్ మీద సిబిఐ ఎంక్వైరీ చేయించట్లేదు కేంద్ర ప్రభుత్వం. అంటేనే వీరిద్దరు లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు. అదొక్కటే కాదు, ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ మీద ఈడీ కేసులు పెట్టిండ్రు. ఆర్బీఐ 10 కోట్ల రూపాయల జరిమానా వేసింది, నిబంధనలు ఉల్లంఘించిండ్రని చెప్పి. అయినా కానీ ఆ కేసులను కూడా పక్కన పెట్టిండ్రు. ఇట్లా ప్రతి కేసు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంతే, ఇట్లా ప్రతి కేసుల కేంద్ర ప్రభుత్వము కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి పెద్దన్నగా అండగా ఉంటూ వీళ్ళు అన్ని కేసులలో కాపాడుతున్నది కేంద్ర ప్రభుత్వం. మళ్ళీ వీళ్ళు వచ్చి సిగ్గుశరం లేకుండా కాంగ్రెస్ బీజేపీ ఒకటని చెప్తారు. ఎవరి దగ్గర డ్రామాలు ఎవరికి అర్థమైతే లేదు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీకి ఎందుకు 4,000 ఓట్లు వచ్చినాయి? పార్లమెంట్లో మీకు ఎందుకు గుండు సున్న వచ్చింది? మొన్న పంచాయతీ ఎన్నికల చెప్పుకుంటే సిగ్గుపోతుంది. ప్రతి గ్రామంలో బీజేపీ వాడు బీఆర్ఎస్ వాడు కలిపి పోటీ చేసిండ్రు. మళ్ళీ ఈరోజు పెద్ద నీతి మాటలు మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్లలో కేసీఆర్ సర్వనాశనం చేశారని, ఆయన ఒక ఆర్థిక ఉగ్రవాది అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన పాలమూరు జిల్లాకే అన్యాయం చేసిన జలద్రోహి కేసీఆర్ 8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని నడి బజార్లో నిలబెట్టి దివాలా తీయించిండు. భూకంపం వచ్చి వెళ్ళాక మిగిలిన శిథిలాల మాదిరిగా రాష్ట్రాన్ని మార్చితే మేం ఇప్పుడు ఆ శిథిలాలను తొలగిస్తూ రాష్ట్రాన్ని దారిలో పెడుతున్నాం అని ఆయన తెలిపారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్లో ఉన్నటువంటి హిరోషిమా నాగసాకి మీద అణుబాంబులు పడి ఏ రకంగా అయితే విధ్వంసమైందో, ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కల్వకుంట్ల కుటుంబం కూడా ఈ రాష్ట్రాన్ని
మొత్తం దివాలా తీయించి అప్పులు చేసి కుప్పలు చేసి చిప్ప చేతికిచ్చి వెళ్ళిపోయినరు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి, సర్పంచ్ల బిల్లులు పెండింగ్, ఇట్లా ప్రతి శాఖలో కొన్ని కోట్ల రూపాయలు పెండింగ్లు పెట్టిపోతే 10 తారీఖు 20 తారీఖు వస్తే కూడా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని ఒక్కొక్కటి గాడిన పెట్టుకుంటా, ఉద్యోగులకంతా 1 తారీఖు జీతాలు ఇచ్చుకుంటా, అదేవిధంగా కొత్తగా ఉద్యోగాలు ఇచ్చుకుంటా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటూ పోతే నీ కడుపుల మాట మండి తిన్నది ఎరగాక పని లేక ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం పెట్టుకున్నావు. తట్టెడు మట్టి తీయలేని కేసీఆర్ అంటున్నారని ఈ 2 ఏళ్లలోనే పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టుకు దాదాపు 6,500 కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు. జలద్రోహి వస్తే వాస్తవం ఏమిటో చూపిస్తా అంటూ కేసీఆర్కు సవాల్ చేశారు. నాడు ఒక్క సంతకంతో ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల ప్రజలకు మరణ శాసనం రాసిందే కేసీఆర్ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కేసీఆర్ ప్రెస్ మీట్ అనంతరం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్ చేశారు. 6 నెలల తర్వాత ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి వచ్చి బట్టగాల్చి మీన వారేసి ఈ ప్రభుత్వం మీద అబండాలు మోపినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ముఖ్యమంత్రి కూడా తగిన బుద్ధి చెప్పిండని మాత్రము చెప్పొచ్చు. ఇకనైనా బుద్ధి మారాలే. ఎందుకంటే పెద్ద మనుషులు అని చెప్తే ఇట్లా డ్రామాలేసి మొత్తం నకరాలు చేసుకుంటా ఈ రాష్ట్రాన్ని తప్పుదో పట్టిస్తున్నారు.